పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వాళ్ళు మాట్లాడుతూ మధ్యలో మాట వచ్చింది. ఏమనంటే, మీరు ఏ సినిమా హీరోకి ఎక్కువ మార్కులు వేస్తారు, ఏ హీరోయిన్కి ఎక్కువ మార్కులు వేస్తారు, అమ్మకి ఎక్కువ మార్కులు వేస్తారా, లేకపోతే టెక్నాలజీకి ఎక్కువ మార్కులు వేస్తారా, సెల్ ఫోన్కి ఎక్కువ మార్కులు వేస్తారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఎక్కువ మార్కులు వేస్తారని చెప్పి మాట్లాడుకుంటే, అందులో 100 ఒకరికి, 70 ఒకరికి, 80 ఒకరికి, 90 వాళ్ళకి, 60 అట్లా వచ్చిన మార్కులు. చివరికి ఏమన్నారంటే, మరి దేవుడికి ఎన్ని మార్కులు వేస్తారు అని అడిగాడు. ఎన్ని మార్కులు అంట? అందరికీ వేస్తున్నారు మార్కులు, మంచి మంచి మార్కులు వేస్తున్నారు. మరి దేవుడికి ఏమైనా మంచి మార్కులు వేస్తారా అంటే, అసలు దేవుడు లేడు కదా అన్నారు. ఏమన్నారు? మరి ఎన్ని మార్కులు వేస్తారంటే 0 మార్కులు వేస్తాం. అర్థమవుతుందా? దేవుడికి ఎన్ని మార్కులు అంట? అక్కడ పెద్ద లిస్టు చూసుకుంటే కనుక అన్నిటికీ మంచి మంచి మార్కులు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి రాశారు అక్కడ 0 మార్కు, పెద్దగా రాశారు, ఎగతాళిగా. నేనే హీరో అన్న డైరెక్టర్ అనొచ్చు, లేకపోతే మా ఫేవరెట్ హీరోనే, మా ఫేవరెట్ స్టార్ హీరో అన్నట్టుగా మాట్లాడారు. ఏదేమైనా కూడా నేను చెప్తున్నా వినండి, ఆ ఉగ్రత ఎంత వచ్చిందంటే దేవుని బిడ్డలారా, టెక్నాలజీ మొత్తం మా దగ్గరే ఉంది, డబ్బంతా మా దగ్గరే ఉంది. టెక్నాలజీ మాదే, డబ్బు కూడా మాదే, మా సినిమాలు ప్రపంచం అంతా ఆడతని, మాకు సబ్స్క్రైబర్లు, ఫాలోయర్లు, లైకులు కొట్టేవాళ్ళు లక్షల్లో కోట్ల మంది ఉన్నారు. ఇక మేమే హీరోలం. అసలు దేవుడు అనేవాడు సైన్సే దేవుడు, హీరోనే దేవుడు, సినిమా ఇండస్ట్రీయే దేవుడు, మా జ్ఞానమే దేవుడు అని చెప్పి విర్రవీగి గర్వంతో ప్రవర్తించారు. అలా ప్రవర్తించిన 2 రోజుల్లో దేవుని బిడ్డలారా కార్చిచ్చు రగులుకుంది. చిన్నగా మొదలైంది, ఇప్పుడు ఎంత అయింది? దాదాపు 30,000 ఎకరాలు పంట నాశనం అయిపోయింది, అడవులన్నీ కాలిపోయింది. అర్థమవుతుందా? దాదాపు మనం గమనించుకునే 14 లక్షల కోట్ల ఆస్తి, బంగారం కావచ్చు, రకరకాల ఫర్నిచర్ కావచ్చు, అన్నీ కూడా కాలిపోయినాయి. ఎంత అంటే రోడ్డును పడేంత.